తెలంగాణలో గత ప్రభుత్వ విద్యుత్ అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కు కొత్త చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమ్మడి ఏపీకి చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మదన్ బి లోకూర్ నేతృత్వం వహించనున్నారు. మొదట ఈ కమిషన్ కు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వం వహించారు. అయితే ఆయనపై కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన మీడియాతో మాట్లాడారని, ముందుగానే తన అభిప్రాయం చెప్పారని ఈ పిటిషన్లో తెలిపారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త చైర్మన్ను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమించింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, చూస్తున్నాం ఈ కొత్త నియామకాన్ని సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ నియామకం చేపట్టినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ విచారణ జరగబోతుందా ఈ కమిషన్ ఏంటి? ముందు జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ ఈయన ప్రస్తుతం రిటైర్డ్ జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఆయన న్యాయమూర్తిగా పనిచేశారు. అదేవిధంగా 2011-12లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు హైకోర్టు న్యాయమూర్తిగా కూడా మన తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులుగానే ఆయన ఉన్నారు. ఇక పవర్ కమిషన్ అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడము, విచారణ చేసినటువంటి అంశం తీరు మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆ విచారణ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో పవర్ కమిషన్ కు చీఫ్ గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డిని బాధ్యత నుంచి తొలగిపోవాలంటూ లేదంటే తప్పించాలంటూ ఆదేశాలు జారీ చేయడము, వెంటనే ఆ నరసింహారెడ్డి కూడా తన బాధ్యతల నుంచి తప్పుతున్నారు. ఇక కొత్త కమిషన్ నియామకం కోసం ఆదేశాలు ఇచ్చింది. గత వారమే నియామకం జరగాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత లేట్ అయింది. ప్రస్తుతం ఈ రోజు ఈయనను లోకూర్ భీమరావు లోకూర్ అనేటువంటి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఈయనను ఢిల్లీకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఈయనను నియమించింది. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ ఈయన ఖచ్చితంగా స్టడీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మొదటి నుంచి విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం ఆయనకు ఒక అవగాహన రావాల్సి ఉంటుంది. అదేవిధంగా గతంలో విచారణ జరిగినటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన మరోసారి విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటారు ఏంటి అన్నటువంటి అంశం మీద ఈ రోజు సాయంత్రం వరకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.